Hello friends, welcome to my channel. ఈరోజు వీడియోలో నేను ఒక టాపిక్ మీకు విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిక్ ఓకే సో ట్రిక్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్రిక్ వల్ల మీకు ఆన్సర్ వచ్చేసి 100 కాదు 1000% కరెక్ట్ మనం గెస్ చేయొచ్చు. కరెక్ట్ ఉంటుంది ఆన్సర్. ఓకే సో మీరు కావాలంటే ఎండ్ వరకు కంపల్సరీ మీరు చూడండి. కావాలంటే మీరు వీడియోని స్పీడ్గా పెట్టుకుని అయినా చూడండి, బట్ ఎండ్ వరకు చూడండి. ఓకే కంపల్సరీ మీకు టాపిక్ క్లియర్ అయిపోతుంది. కంప్లీట్ ఒక టాపికే క్లియర్ అయిపోతుంది. ఆ టాపిక్ వచ్చేసి యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్. నా యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లో ఇస్తారు, అంటే ప్యాసివ్ వాయిస్ గురించి మనకి అడతారు. సో మనకి టైం బాగలేక ప్యాసివ్ నుంచి యాక్టివ్ వాయిస్ కూడా అడుగుతారు. సో అది కూడా మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఓకే సో ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినా మనకి ఎట్లా ఆ ట్రిక్ వల్ల మనకి ఎట్లా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన యాక్టివ్ వాయిస్ గురించి అడిగినా మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సో అది కూడా మీకు చెప్తాను. ఓకే సో దయచేసి ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ అయితే టాపిక్ క్లియర్ అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫర్దర్ వీడియోస్ కూడా ట్రిక్స్తో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ ఇది ఒక చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్, పెద్ద టాపిక్. నేనే చెప్తున్నాను. ఓకే సో ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. టెన్సెస్ రావాలా, సబ్జెక్ట్ వర్బ్ గురించి మనకి ఐడియా ఉండాలా. సో దెర్ ఆర్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలంటే. బట్ ఒక చిన్న ట్రిక్ వల్ల నేను ఈ టాపిక్ మొత్తం కంప్లీట్గా విత్ ఇన్ 1 సెకండ్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. అట్లా అయిపోతుంది. ఓకే ఇప్పుడు చూడండి, సో దానికోసం మీరు కొద్దిగా మీరు హెల్పింగ్ వర్బ్ అండ్ బై గురించి గుర్తుపెట్టుకోండి. బీవై బై. ఓకే అండ్ హెల్పింగ్ వర్బ్. సో ఎవరికి హెల్పింగ్ వర్బ్ గురించి ఐడియా లేదు వాళ్ళు కింద చూసుకోండి. సో దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఓకే ఈజ్, ఎమ్, ఆర్, వాజ్, వర్. కావాలంటే వీడియోని పాజ్ చేసి కావాలంటే రాసుకోండి. ఓకే దెన్ సో విల్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఓకే ఇప్పుడు చూడండి, మోస్ట్లీ వాళ్ళు యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లో ఇస్తారు. ప్యాసివ్ చేసి ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఉంది. సో మనం దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం సెంటెన్స్లో బై ఉందో లేదో చూసుకోవాలి ప్యాసివ్ వాయిస్లో. ఓకే సో బై ఉండాలా, ఖచ్చితంగా బై ఉండాలి అండ్ ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే సో అది కూడా చెప్తాను ఎక్కడ ఉండాలి అనేసి. చూడండి ఈ లాస్ట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ బై ఉండాలి అండ్ హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో ఉండాలి. ఎప్పుడు దేంట్లో ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఏదో ఒకటైనా ఉండాలి అండ్ లాస్ట్లో సెంటెన్స్ లాస్ట్ వచ్చేసి బై ఉండాలి అంతే. సో అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్ల. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ మీరు ఏం వెతకాలా, బాయ్ కోసం వెతకండి. ఓకే సో మీకు బాయ్ సపోజ్ 2 ఉంటే మీకు, సో ఆ 2లో మీరు హెల్పింగ్ వర్బ్ కంపేర్ చేయండి. లేదు ఒక్కటే బాయ్ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇక్కడ సో రూల్ ప్రకారం ట్రిక్ ప్రకారం మనం ఏం చూడాలి, మనం బాయ్ వెతకాలి. ఓకే సో బాయ్ 2 ఉంది చూడండి. ఓకే ఇక్కడ ఉంది. సో కానీ నేనేం చెప్పాను మీకు, బై ఎండింగ్లో ఉండాలి. ఓకే అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ కాదు. ఓకే సో సబ్జెక్ట్ ముందర ఉండాలి. ఓకే అంటే కొద్దిగా లాస్ట్ కాకుండా కొద్దిగా బిఫోర్ ఉండాలి. ఓకే ఇక్కడ ఈ పార్ట్లో ఉండాలి బై. సో అండ్ మీకు సపోజ్ 2 ఉంటే మనకి చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది స్టార్టింగ్లో ఉంది, సో ఇది ఇన్కరెక్ట్, రాంగ్ ఇది. సో ఇది లాస్ట్లో ఉంది, ఇంకా చూసేది ఏం లేదు. ఓకే దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే మీకు కావాలంటే వేరే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ దెర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మనం ఏం చూడాలి, మనం బాయ్ చూడాలి, దెన్ మనం ఏం చూడాలి, హెల్పింగ్ వర్బ్. సో ఫస్ట్ బాయ్ వెతుకుతాం. సో బాయ్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు. సో ఇది ఒకటి. సో దిస్ ద ఆన్సర్. అయిపోయా, నాట్ ఈవెన్ 1 సెకండ్. ఓకే మీరు టక్ అని చూసిన వెంటనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్ నౌ సపోజ్ మీకు యాక్టివ్ వాయిస్లో ఇస్తే ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే యాక్టివ్ వాయిస్లో ఇస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే దానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్, హెల్పింగ్ వర్బ్ అండ్ బై ఈ 2 ఉండవు. ఓకే అస్సలు ఇది ఉండదు సెంటెన్స్లో, హెల్పింగ్ వర్బ్ కూడా ఉండదు, బై కూడా ఉండదు. అది మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నట్ల అంతే. దట్ ఈస్ ద ట్రిక్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ప్యాసివ్ వాయిస్లో ఏం ట్రిక్, మనకి బై అండ్ హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. బై వచ్చేసి లాస్ట్లో ఉండాలి, అంటే సెకండ్ లాస్ట్ కానీ అట్లా ఆ ప్లేస్లో ఉండాలి. అండ్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి స్టార్టింగ్, అంటే ఆబ్జెక్ట్ పక్కన ఉండాలి. ఓకే కానీ యాక్టివ్ వాయిస్లో అడిగేటప్పుడు ఈ 2 నుంచి ఏమీ ఉండకూడదు. ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉంది సెంటెన్స్. సో దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా, ఆన్సర్ ఎట్లా, విచ్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నాను. సో మనం ఏం చూడాలి, బై ఉంది. సో దిస్ ఇస్ రాంగ్, ఇక్కడ కూడా రాంగ్. ఓకే ఇక్కడ ఏం లేదు చూడండి, బై కూడా లేదు అండ్ హెల్పింగ్ వర్బ్ కూడా లేదు. సో ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఇది కూడా ఉంది ఆన్సర్, ఇది కూడా ఉండొచ్చు. సో కానీ లేదు, ఇదే ఆన్సర్. ఎందుకంటే ఇట్లా కామా పెట్టేసి ఇట్లా అస్సలు ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఇట్లా సెంటెన్స్ ఉండదు. ఓన్లీ 1 సెంటెన్స్ ఉంటుంది. ఓకే ఇట్లా 1 సెంటెన్స్ ఉంటుంది. ఓకే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్ల. సో ఇట్లా ఉండేదాన్ని మనం యాక్టివ్ వాయిస్లో కాదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండ్ నా ఫర్దర్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేశాను నేను. సో అవి కూడా చూడండి అండ్ నా ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఉంటాను. ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఒక కొత్త ట్రిక్తో. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.